మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, ద్రాక్షారసమును, క్రొత్త తైలమును మీకు పంపించేదను. ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. మిమ్ములను తృప్తిపరచుటకు క్రొత్త తైలమును, ధాన్యమును, ద్రాక్షారసమును మీకు ఇచ్చేదనని వాగ్దానం చేసిన దేవుడు, ప్రాణ ఆత్మ దేహములను దేవుడు బాగు చేసి ఉల్లాసముతోనూ హృదయానందముతోనూ ఆత్మాభిషేకముతోనూ నింపి నడిపించునుగాక. ఆమేన్. మీ కరువును, ఇబ్బందిని, కొరతలన్నిటినీ నా ప్రభువు తీర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నీ ప్రజలను తృప్తిపరచు దేవునిగా మీరు క్రియ చేయుచున్నందుకే స్తోత్రం. అసంతృప్తికరమైన మా బ్రతుకులను క్రొత్త ద్రాక్షారసము, తైలముతోనూ ధాన్యముతోనూ నింపేదనని వాగ్దానము చేసిన దేవుడవయ్యా. ఆధ్యాత్మికమైన కొదువ, కొరతంతా తొలగించండి. శారీరకంగా ఆరోగ్యమును, క్షేమమును, మానసికంగా ఉల్లాసమును, సంతోషమును అనుగ్రహించి నడిపించండి. క్రొత్త తైలముతో అభిషేకించండి. ద్రాక్షారసముతో ఆనందింపచేయండి. నానా మీ స్తోత్రాలు. ధాన్యమును మీరు సమృద్ధిగా బిడ్డలకు దయచేయండి. ఆధ్యాత్మికంగాను అయ్యా, భౌతికంగా బిడ్డలకు ధన సమృద్ధితో ప్రతి కొదువ, కొరతలన్నీ తీర్చివేయబడునుగాక. మీ కృప దయచేయమని ప్రార్థనలు ఏకీభవిస్తున్న మీ పిల్లలందరినీ తృప్తిపరిచి మీ సాక్షులుగా నిలుపుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ప్రార్థనలు ఏకీభవించి తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వారు కూడా ధాన్య ద్రాక్షారసములతో సమృద్ధితో ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, ఆర్థికంగా సమృద్ధికరమైన మార్గాలలో వారు వర్ధిల్లునట్లుగా తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఆమేన్.